వరంగల్ నగరంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 36వ డివిజన్ చింతల్ ప్రాంతంలో ఆడపు వెంకన్న ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడుతూ ఆడపు వెంకన్న దేశ ప్రజల అభ్యున్నతికి భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 47 సంవత్సరాలు పూర్తి చేసుకునే ఈ సందర్భంగా బీజేపీ అంచెలంచెలుగా ఎదిగి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలకు ఎల్లప్పుడూ సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామని కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 36వ డివిజన్ కు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం, శాలువాలతో సత్కరించి సంబరాలు చేసుకున్నారు. ఈరోజు ముప్పై 36వ డివిజన్లో మాన్పాటి ఎల్లన్న ఎక్కడున్నా త్వరగా జెండా గద్దె కప్పి చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా బీజేపీ కార్యకర్తలందరి మధ్యలో మనం ఎంతో ఘనంగా చేసుకోబోతున్నాము. 1980 ఏప్రిల్ 6వ తారీఖు నాడు మన భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ రోజు నాడు ఏదైతే మాజీ ప్రధానమంత్రి వర్యులు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా ఎల్కే వీరిద్దరూ ఏర్పాటు చేసిన ఈ 10 ఏళ్లుగా అప్పుడున్నటువంటి హనుమాన్ల కైలాసం గారు, వారి కుమారులు హనుమాన్ల భిక్షపతి గారు, వారు కూడా సత్కారం చేయాల్సిందిగా మానపాటి ఎల్లయ్య గారిని కోరుతా ఉన్నాం. వాళ్ళందరినీ కూడా కావాల్సిన అవసరం ఉంది. వారు ఈరోజు వీరికి కుల్లా నరసింహారావు గారు, కందగట్ల ఉపేందర్ గారు, ఇజ్గిరి లక్ష్మీ గారు, శైలేంద్ర కృష్ణ జెండా వెనక అన్నాడు. మోరి పడతాను. 36వ డివిజన్లోని చింతల్ పోచమ్మ తల్లి దేవస్థానం వద్ద ఎంతో ఘనంగా
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి దాంతో పాటుగా మా డివిజన్కు సంబంధించినటువంటి అప్పటి నాయకులు, బీజేపీ నాయకులు, కీర్తిశేషులు ఖైరంకొండ నారాయణస్వామి గారిని స్మరించుకుంటూ అప్పుడు కౌన్సిలర్గా గెలిచడానికి పనిచేసినటువంటి మా బీజేపీ కార్యకర్తలను, బీజేపీ అభిమానులందరినీ కూడా ఈరోజు ఎంతో ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. దాంతోపాటుగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ ఎండాకాలం వచ్చింది కాబట్టి చల్ల పంపిణీ కూడా ఈ రోజంతా కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతంలో. అదేవిధంగా మరి 36వ డివిజన్ అంటేనే కమలం పువ్వు గుర్తుకు అడ్డా అనేసి ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. 20 ఏళ్ళ క్రితం వరకు ఇక్కడ పువ్వు గుర్తు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ గత 20 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ప్రాంత వాస్తవ్యులు కాకుండా వేరే వాళ్ళు కార్పొరేటర్ కావడం వల్ల ఈ ప్రాంతం 20 ఏళ్ళుగా ఎంతో వెనుకపాటుతనానికి గురైంది. ఇప్పటికైనా మేము అన్ని పార్టీలను కోరేది ఒకటే, స్థానికులకు ఎవరైతే టికెట్లు ఇస్తారో ఆ పార్టీనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. దాంట్లో భాగంగానే మరి బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి గతసారి మేము పోటీ చేయడం జరిగింది. ఈసారి కూడా పార్టీ అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ప్రజాసేవకు మేమందరం కూడా అంకితమై ఉన్నాము. తప్పకుండా నేను కూడా వరుసలో ముందున్నాననేసి తెలియజేస్తూ మరి 36వ డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా గ్రూపులకు కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ లేదు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ ఒక పార్క్ లేదు, మరి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ లేదు, ఇక్కడ ఒక ఇంగ్లీషు మీడియం స్కూలు లేదు. మరి ఇక్కడ ఉన్న ప్రాంత వాస్తవ్యులందరూ ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం 4 గోడల మధ్యలో ఇబ్బందిగా ఉంది. కాబట్టి స్థానికులు కనుక ఇక్కడ వాళ్ళు గెలవగలిగితే రానున్న రోజులలో ఈ డివిజన్ ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను ఒకటే మాట చెప్తున్నా, 5 ఏళ్ళుగా మేము సమయం ఇచ్చాం. ఇప్పుడు కొత్త బుచ్చగాన్లలాగా కొంతమంది మేమే ఈ గుడిసెలు వేయించినాము, మేమే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినాం అనేసి కొంతమంది వస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వాళ్ళు ఎలక్షన్ల ముందట వస్తారు, ఎలక్షన్లకు వచ్చే ఫండ్ను దన్నుకొని పోతారు తప్పితే ఈ ప్రాంతం అభివృద్ధిలో ఏ రోజు కూడా వాళ్ళు ముందు లేరు. 60 గజాల జాగా ఇచ్చి 20 ఏళ్ళ నుంచి ఈ ప్రజలను బానిసలు చేసుకున్నారు వాళ్ళు. రానున్న రోజులలో మళ్ళీ వస్తారు, మళ్ళీ 20 ఏళ్ళు మీ పిల్లల భవిష్యత్తును కూడా ఆగం చేసే అవకాశం ఉంది. కాబట్టి రానున్న రోజులలో చింతల్ ప్రజలందరూ కూడా ఆలోచించి వారిని ఎవరైతే ఎలాంటి వాళ్ళైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతో ఆలోచించి ఓటు వేయాలనేసి కూడా మేము ఈ పార్టీ సందర్భంగా, పార్టీ ఫార్మేషన్ డే సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నాలాంటి వాడు 10 మంది బాగు కోసం ఆలోచించేవాడు కాదు, నాలాంటి వాడు 10,000 మంది బాగు కోసం ఆలోచించే వ్యక్తి. కాబట్టి ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలనేసి ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా ప్రాంత ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ సందర్భంగా, ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.